కాకినాడ జిల్లాకు చెందిన ఆరుద్ర కూతురు సాయిలక్ష్మికి హెల్త్ బాగలేదని సంవత్సరం నుంచి ప్రభుత్వాన్ని సహాయం కోరుతున్నారు. అయితే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పవన్ కళ్యాణ్ని కలిసేందుకు ఆరుద్ర అనుమతి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న అధికార పార్టీ వాళ్లు ఆరుద్రని మానసిక వైద్యశాలకు తరలించారు. తమ కూతురు సాయిలక్ష్మిని ఆదుకోవాలని తల్లి ఆరుద్ర డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇల్లు నమ్ముకొని కూతురికి ట్రీట్మెంట్ ఇప్పించాలని భావించిన ఆరుద్ర అనే తల్లికి ప్రభుత్వం నుంచి సహకారం అందకపోగా తిరిగి తన ఇల్లును తక్కువ రేటుకి కొనాలని వేరే వ్యక్తులు వచ్చినప్పుడు మీకు ఇవ్వలేమో, వేరే వ్యక్తి మా ఇల్లు 40 లక్షలు అది 10 లక్షలు కొంటామంటే ఏ విధంగా ఇస్తామంటే కూడా ఇద్దరు ఆ రోజులో ఉన్న ఇంటి పక్క ఎవరైతే గన్మ్యాన్లు ఉన్నారో వారికి అడిగితే మేము ఇవ్వని చెప్పినందుకు ఆ రోజు నుంచి కూడా ఇద్దరు గన్మ్యాన్లు రాజకీయ ఒత్తిడితో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అక్కడి నుంచి కూడా రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ప్రభుత్వాన్ని కలిసినా సరే మా కూతురు సాయిలక్ష్మికి తిరిగి న్యాయం జరగకపోగా ఏడాదిన్నర నుంచి కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఉన్న పల్లంగా మొన్న ఏదైతే వారాయాత్రికి ముందు అమలాపురంలో కాకినాడలో ఆందోళన చేస్తున్న ఆమరణ నిరాహార చేస్తున్న తమను ప్రభుత్వ అధికారులు తీసుకొచ్చి జీజీహెచ్లో ఏదైతే కాకినాడ హాస్పిటల్ జాయిన్ చేశారు. అక్కడి నుంచి కూడా రకరకాలుగా వేధిస్తూ పవన్ కళ్యాణ్ని కలవనివ్వకుండా తిరిగి అదే పేషెంట్ సాయిలక్ష్మిని విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి అసలు సంబంధం లేని వ్యాధికి మెంటల్ హాస్పిటల్కి ఎందుకు తీసుకొస్తారని బంధువులు అడిగితే అక్కడి నుంచి సాగర్ దుర్గా నుంచి ఏ హాస్పిటల్లో కూడా కొనసాగనివ్వకుండా ప్రభుత్వం మరోవైపు అధికారులంతా కూడా ఇబ్బంది పెడుతున్నారంటే కూడా ఎవరైతే సాయిలక్ష్మి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం వికలాంగులందరూ కూడా విశాఖ జీబీఎంసీ గాంధీ విగ్రహం ఆందోళనకి సాయిలక్ష్మికి మరేపు ఆమె తల్లి ఆరుద్రకి మద్దతుగా కూడా ఈరోజు ఆందోళన దిగారు. అసలు వీరి సమస్య ఏంటి, ఎందుకు ఈ ప్రభుత్వం ఈ విధంగా ఇబ్బంది పెడుతుంది అనేది సాయిలక్ష్మి తల్లి ఆరుద్రని తెలుసుకుందాం. ఏంటి సమస్య, ఎందుకు మీరు ఈరోజు ఎక్కడి నుంచో వచ్చి ఎందుకు ఆందోళన చేస్తున్నారు? నా పేరు ఆరుద్ర అండి. నా పాప సాయిలక్ష్మి చంద్ర దివ్యాంగురాలు. మా పాపకి వెన్నుపోస ఆపరేషన్ చేయించాలని నా ఆర్థిక పరిస్థితి సరిపోక నేను ఇల్లు అమ్ముకోవాలనుకుంటే మా పక్కింట్లో ఉండే తాడిచెట్టు రాజా గారు గన్మెన్, అతని బ్రదర్ ఒక కానిస్టేబుల్, వాళ్ళిద్దరూ మమ్మల్ని చాలా హెరాస్మెంట్ పెట్టారండి. నా ఇల్లు అమ్ముకోకుండా వచ్చి ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేస్తే నా బిడ్డని వీల్ చైర్ నుంచి తోసేస్తే దాని బిడ్డ ఇంకా ఇదైపోయింది. నా ప్రాణ భయంతో నేను అక్కడ అన్నవరం నుంచి వచ్చి కాకినాడలో అద్దుకుంటున్నాం. అక్కడ ఉంటుంటే కూడా మా ఇల్లు మేము అమ్ముకోకుండా రోడ్డుకి అడ్డంగా గేట్లు పెట్టేసి చాలా హెరాస్మెంట్ పెట్టారు. నేను ఎన్నిసార్లు స్పందనకు పెట్టినా నాకు ఎటువంటి ఉపయోగం లేనందువల్ల ఇంకా తప్పని పరిస్థితుల్లో నేను సీఎం ఆఫీస్ దాకా వెళ్ళాను. ప్రాణానికి తెగించి సీఎం ఆఫీస్కి తీసుకెళ్లారు. అందరు తీసుకెళ్ళిన తర్వాత కూడా ఆ సీఎం గారు ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ చేసి ఇంతవరకు నాకు నెరవేరలేదు సార్. సీఎం వరకు వెళ్తేనే న్యాయం జరగలేదు. ఇంకా సామాన్యమైన ఆడపిల్లకి ఏం జరుగుతుంది సార్? సీఎం గారు ఇచ్చిన వాగ్దానం కన్నా కలెక్టర్ గారు ఆ గన్మెన్కి ఎక్కువ ఈ ప్రయారిటీ ఇస్తుంది. మాకు న్యాయం చేయట్లేదు. నేను న్యాయం కోసం అడిగారని మమ్మల్ని వెంటాడి వేటాడుతున్నారు పోలీసులు. నా బిడ్డకి నేను న్యాయం చేయమని అడిగానండి. దాని ఆస్తి దానికి ఇప్పించమన్నాను, దాని రూపాయి దానికి ఇప్పించమన్నాను, దాని ఆరోగ్యం, దాని హక్కుల కోసం నేను పోరాడాను తప్ప నాకు ఎవరి రూపాయి నాకు ఇంతవరకు ఇవ్వలే. ఆయన సీఎం గారు అయితే ఇస్తాము మీకు అంత ఆరోగ్యానికి మొత్తం ట్రీట్మెంట్ మేము భరిస్తామన్నా ఈ రోజు వరకు ఒక్క రూపాయి నాకు శాంక్షన్ చేయలేదు కలెక్టర్ కృతిక. ఈ రోజు కూడా నాకు జాబ్ ఇచ్చారు అంటున్నారు. ఏ జాబ్ ఇచ్చారండి? నేను ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన నా వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ, నా గ్రేడ్ 2 పోస్ట్, నా పోస్ట్ అమ్మేసుకుని నాకు జాబ్ లేదని చెప్తే అప్పుడు అవుట్సోర్సింగ్ జాబ్ ఇచ్చారు. నాకు అవుట్సోర్సింగ్ జాబ్ వద్దండి, నా జాబ్ నాకు కావాలని నేను అడిగాను. సీఎం ఇచ్చిన ఏ వాగ్దానం నాకు నెరవేరలేదు. ఆ నిజాలు నేను బయట పెడుతున్నానని నేను న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అక్కడ చేస్తున్న ధర్నా చౌక్లో మమ్మల్ని అర్ధరాత్రి ఈడ్చుకుని వెళ్ళి జీజీహెచ్లో పడేశారు. జీజీహెచ్లో దిక్కుల వాళ్ళగా ఒక రూమ్లో బ్లాక్ చేసి బయట 50 మంది పోలీసులు కాపలా పెట్టి నా బిడ్డ చావు బతుకుల్లో ఉంది సార్. కేవలం ఈ రోజు కృతిక మేడం డిఎస్పీ సార్లే దానికి కారణం. కాకినాడ డిఎస్పీ, కాకినాడ కలెక్టర్ కృతిక మేడమే దానికి కారణం. ఈ రోజు నా బిడ్డకి ఏమైనా జరిగిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి వాళ్ళిద్దరే. ఎందుకంటే ఒక అనారోగ్యం న్యూరో ప్రాబ్లం ఉన్న అమ్మాయిని వెన్నుపోసున్న ప్రాబ్లంని ఈడ్చుకుని వచ్చి ఇక్కడ మెంటల్ హాస్పిటల్లో ఏ విధంగా వాళ్ళు దాన్ని జాయిన్ చేశారు. ఒక సంబంధం లేదు. వాళ్ళ మాటకి నేను ఎదిరిస్తున్నాను. అక్కడ జీజీహెచ్లో నన్ను మెర్సీకిల్కి ఒప్పుకోమన్నారు, సంతకం పెట్టమన్నారు, నేను కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తామన్నారు. నా బిడ్డను బతికించండి అయ్యా అని నేను అంటుంటే మెర్సీకిల్ ఇచ్చి చంపేస్తామంటున్నారు. నేను ఒప్పుకోనండి. అక్కడ సూపరింటెండెంట్ లత
కాకినాడ సూపరింటెండెంట్ లత అన్నారు, ఆవిడని మెర్సీకెళ్ళి ఇప్పించేస్తాననేసి. నాకు వద్దు మేడం, నా బిడ్డని బతికించుకోవాలని పోరాడుతున్నాను, చంపుకోవడానికి కాదు అంటే, లేదమ్మా కనీసం ఇది ట్రీట్మెంట్ కనుక ఒప్పుకుంటే మెర్సీకెళ్ళని ఇచ్చేస్తారని డైరెక్ట్గా చెప్పిన తర్వాత ఎలా ట్రీట్మెంట్ తీసుకుంటాను అక్కడ జీజీహెచ్లో. అసలు మా పర్మిషన్ లేకుండా మమ్మల్ని ఎలా అడ్మిట్ చేసుకున్నారు మేడం అని అడిగాను. మిమ్మల్ని తీసుకొచ్చి డిఎస్పీ గారు కదా, ఆయన అడగండి. అసలు ఎందుకు తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ అడ్మిట్ చేశారు? నా బిడ్డకి ఇక్కడ ట్రీట్మెంట్ లేదని మీరు అందరూ చెప్పారు. అది లేకే కదా నేను అమెరికా తీసుకెళ్దామని నా ప్రయత్నాలు, నా ఆస్తి అమ్ముకుని నేను తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తుంటే అడ్డుకుంటున్నారు. మరి ఏ విధంగా మమ్మల్ని ఇక్కడ అడ్మిట్ చేశారు? నా పర్మిషన్ లేదు, మా ఆయన పర్మిషన్ లేకుండా ఎలా అడ్మిట్ చేశారంటే. కాకినాడ నుంచి వైజాగ్ మెంటల్ హాస్పిటల్ ఎందుకు తీసుకొచ్చారు? అక్కడ బెర్సీకెళ్ళి ఇచ్చేస్తుంటే నేను ఒప్పుకోవట్లేదని అర్ధరాత్రి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఆయన కలవడానికి నానాజీ గారు ప్రయత్నం చేస్తానన్నారు. ఆయన ప్రామిస్ చేసి నేను ఎక్కడ పవన్ కళ్యాణ్ గారిని కలుస్తానో, ఈ విషయం ఎక్కడ పబ్లిక్ అవుతుందని ఒకే ఒక్క దురుద్దేశంతో అర్ధరాత్రి నన్ను నా బిడ్డని ఈడ్చుకుని వచ్చి ఇక్కడ నా భర్తతో సహా తీసుకొచ్చి ఇక్కడ మెంటల్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. మేము చేసిన తప్పేంటి సార్? ఫ్యామిలీని పిచ్చోళ్ళ కింద క్రియేట్ చేయడమేనా? అక్కడ డిఎస్పీ మురళీకృష్ణ నాకు దీనికి సమాధానం చెప్పే తీరాలి, కలెక్టర్ కృతిక కూడా నాకు సమాధానం చెప్పే తీరాలి. ఏం చేశారు నాకు న్యాయం? నా బిడ్డ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ₹1 నాకు శాంక్షన్ అవ్వాల, ₹1 నేను శాలరీ తీసుకోలే. ఏ విధంగా నాకు అన్ని చేసేస్తామని చెప్పుకుంటున్నారు? సిగ్గులేదా వాళ్ళకి? వాళ్ళు చదువుకుంటుంది సిగ్గులేదా? ఒక సివిల్ సర్వీసెస్ చదువుండి వాళ్ళు ఇలాంటి క్యారెక్టర్లెస్ పనులు చేయొచ్చా? ఒక గన్మ్యాన్ మాట ఎక్కువైపోయిందా సీఎం మాట కంటే? జగనన్న మాట ఇస్తే చాలు, ఇంక ప్రపంచంలో ఏదన్నా అయిపోద్ది అనుకో పిచ్చదాన్ని నేను. అందుకే ప్రాణాలు తెగించి వెళ్ళాను. ఒక స్టేట్కి ఎపెక్స్ అంటే అది సీఎం అనుకుని పిచ్చిగా నమ్మాను నేను. కాదు, అక్కర్లేదండి, సీఎం అవసరంలా, ఒక గన్మ్యాన్ అయితే చాలు. ఆడి మాట చెల్లుతారు, వాళ్ళు ఇచ్చే డబ్బులు కావాలి, వాళ్ళు ఇచ్చే లంచాలు కావాలి. ఒక కలెక్టర్ కృతిక కానీ ఆ డిఎస్పీ గారు కానీ నాకు చేయలేదు. ఇంతవరకు నేను ₹1 శాలరీ ముట్టుకోలేదు. ఎందుకంటే నా జాబ్ నేను అడిగాను, వాళ్ళు ఇచ్చే భిక్ష నేను అడగల. ఇప్పుడు మెంటల్ హాస్పిటల్ నుంచి మళ్ళీ సాగర్ దుర్గాలో జాయిన్ చేసి సాగర్ దుర్గాలో ఎందుకు మళ్ళీ ఉండట్లేదు? అక్కడ కూడా ప్రెషర్. ఇప్పుడు ఆ మెంటల్ హాస్పిటల్లో చావు బతుకుల్లో నా బిడ్డ ఉంటే అక్కడ హాస్పిటల్ అంటే డాక్టర్ భయపడిపోతే పాప ఇక్కడ వికలాంగ సోదరులు వాళ్ళందరూ బతిమలాడి తీసుకొచ్చి నా బిడ్డని ఇక్కడ ఫస్ట్ ఇక్కడ జాయిన్ చేశారండి మెడికోవర్లో. అక్కడ కూడా ట్రీట్మెంట్ లేదని వాళ్ళు అడ్మిటే చేసుకోలేదు. సో అక్కడ నుంచి వేరే ఆప్షన్ లేక సాగర్ దుర్గాకి పాప మధు అన్న సాయంతో తీసుకొస్తే అక్కడ యాజమాన్యాన్ని కూడా బెదిరిస్తున్నారు. కేవలం డిఎంహెచ్ఓ వచ్చింది, ఎలా తెలుసుకుని వచ్చాడో తెలియదు. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ పోలీసులు మఫ్టీలో మమ్మల్ని చేస్తున్నారు. మన పవన్ కళ్యాణ్ వస్తే కలిసారా? కలవనివ్వలేదండి. ఎక్కడ కలని తీసుకొచ్చి ఇక్కడ మెంటల్ హాస్పిటల్ పెడితే నా బిడ్డ చావు బతుకుల్లో ఉంటే ఇక్కడ తీసుకొచ్చి సాగర్ దుర్గాలో పెట్టాము. నిజంగా ఆయన గండి బాబ్జీ గారు లేకపోతే ఈ రోజు చచ్చిపోయి ఉండేది నా బిడ్డ. అలాంటి పరిస్థితుల్లో గండి బాబ్జీ గారు నేనున్నానమ్మా, కంగారు పడుగా నా బిడ్డను తీసుకెళ్లి అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. లేదంటే ఈ పాటికి నా బిడ్డ శవాన్ని పెట్టుకుని ఇక్కడ నేను ఏడవలసిన సిచ్యువేషన్. ప్రభుత్వం అంటే తన కూతురు సాయి లక్ష్మికి అనారోగ్యంగా ఉంది, స్పైనల్ ప్రాబ్లం ఉంది, అది తిరిగి బాగు చేయించేవారు. కానీ ఎవరైతే ముఖ్యమంత్రిని నేను కోరాను, ముఖ్యమంత్రిని 1.5 ఏళ్ల క్రితం ఆయన చాంబర్ దగ్గర కలిశాను. అక్కడ చచ్చిపోదామని డిసైడ్ అయిన టైంలో ముఖ్యమంత్రి పిలిచి మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి 1.5 ఏళ్ల ఇంతవరకు న్యాయం చేయకపోగా దాడిచెట్టి ఎమ్మెల్యే దాడిచెట్టి రాజా గన్మెన్ చెప్పిన దానికి ప్రయారిటిస్తున్నారు. కానీ నా కూతురు చెప్పిన దానికి కానీ మేము చెప్పిన దానికి విలువ ఇవ్వట్లేదు. మేము న్యాయం చేయండి అని అడిగిన దానికి తీసుకొచ్చి మమ్మల్ని అర్ధరాత్రి కాకినాడ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడి నుంచి తిరిగి పవన్ కళ్యాణ్ కలుస్తాము, ఈ సమస్యను వెల్లడిద్దామని అనుకుంటే పవన్ కళ్యాణ్ వచ్చి ఎక్కడ కలుస్తామని చెప్పి అక్కడి నుంచి అక్కడ రాత్రి ఒక గదిలో తీసుకొచ్చారు. అక్కడి నుంచి తిరిగి వైజాగ్ మెంటల్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి కూడా ఏ హాస్పిటల్లో జాయిన్ అయినా సరే ప్రభుత్వం ఒత్తిడితో, కలెక్టర్లు కానీ లేకపోతే డిఎంఎండీలు ఒత్తిడితో మా పాప సాయి లక్ష్మికి ఎక్కడ కూడా ట్రీట్మెంట్ అవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇది దారుణం అంటూ కూడా ఎవరైతే దివ్యాంగురాలు సాయి లక్ష్మి తల్లి ఆవేదన వ్యక్తం ఖచ్చితంగా మాకు న్యాయం చేయలేని పక్షంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అమరణ నిర్ణయం చేస్తాం, లేదంటే మా తనువు చాలిస్తాం తప్ప మీ ఎట్టి పరిస్థితుల్లో నా కూతురికి న్యాయం చేయే వరకు, మాకు న్యాయం జరిగే వరకు, ఎవరైతే దాడిచెట్టి రాజా గన్మెన్లు ఉన్నారో వాళ్ళకి పనిష్మెంట్ పడే వరకు కూడా నేను ఖచ్చితంగా పోరాడుతున్నట్టు కూడా ఈ దివ్యాంగురాలు సాయి తల్లి ఆరుద్ర అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో శివసేన